ఎవరిని అడిగినా చెప్పేది ఒకటే మాట, సంక్షేమం గురించి మాట్లాడాలంటే ఒంగోలులో ఇంకా బాలినేని శ్రీనివాసరెడ్డి గారే. ఒంగోలు నియోజకవర్గం టైట్ పొజిషన్గా కనపడుతుంది. ఈ కాలంలో ఎక్కువ అభివృద్ధి చేయలేదని, దామచర్ల జనార్దన్ టైంలో అభివృద్ధి జరిగిందని, అభివృద్ధిని కోరే ప్రజలందరూ దామచర్ల జనార్దన్ మొగ్గు చూపినట్టు అనిపిస్తూ ఉంది. ఈసారి మళ్ళీ వాసనే గెలవాలా, ఫ్యాన్ తిరగాల, వాసనే గెలవాలా, పైన జగనే రావాలా. గత ప్రభుత్వంలో జరిగిన నష్టం, ఆ నష్టం పోర్చాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉంది. ఒంగోలులో దామచర్ల జనార్దన్ గారు వస్తే మంచి జరిగిద్దని నేను కోరుకుంటున్నాను. ఒంగోలు నియోజకవర్గంలోని టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ గారు భారీ మెజార్టీతో గెలుస్తున్నారు. ఇంతవరకు ఏ అభ్యర్థి చేయన డెవలప్మెంట్ దామచర్ల జనార్దన్ గారు గెలిచారు. డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్లు కానీ, పార్కులు కానీ, బ్రిడ్జీలు కానీ అనేక అభివృద్ధి చేసింది మాత్రం దామచర్ల జనార్దన్ గారు. ఈసారి కూడా మా ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారే గెలవబోతున్నారు. పైన వచ్చేది కూడా జగన్ గారు అని చెప్పి మేము స్పష్టంగా చెబుతున్నాం. ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గెలుస్తారండి. అమ్మబడి, అభివృద్ధి సంక్షేమాలు, ఆర్య వయసులకి ఆరామ క్షేత్రం, కొంజేరు రోసారి విగ్రహం, వాసన గెలుస్తారు మా అభిప్రాయం. ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 5 సార్లు గెలిచారు. మళ్ళీ ఈసారి కూడా సిక్సర్ కొట్టడానికి ముందంజలో మేము ఉన్నాము. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అభివృద్ధి చేసింది నిమ్స్ హాస్పిటల్ కానీ, మన వెలుగొండ ఈ ప్రాజెక్టు కానీ మనం ఎన్నిటి సపోర్ట్ చేయడానికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బాగా కృషి చేశారు. అభివృద్ధి బాగానే జరిగింది. మేము అనుకోవటం బాలినేని వాసు గెలుతారు అనుకుంటున్నామన్నా. మాకు అన్నీ బాగానే ఇబ్బంది లేకుండా చేశాడన్నా. మాకు స్థలం కూడా లేదన్నా, మాకు స్థలం కూడా ఇచ్చాడన్నా జగన్ అన్న. ఖచ్చితంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారే గెలుస్తారు. ఒంగోలు నీరు కప్పిన నిప్పులా ఉంది. తెలియని రీతిగా ఓటింగ్ జరిగింది. వైసీపీ గెలుస్తుందని, బాలినేని వాసు గారే వస్తారని చెప్పేసి, జగనే మళ్ళీ సీఎం కావచ్చు అని చెప్పేసి భావిస్తూ ఉన్నాము. For more videos like this, subscribe Big TV channel.